రెసిపీ సోరింగి చేపలు ఇగురు కూర అండి. ఎటువంటి గరం మసాలాలు, చింతపండు పులుపు వేయకుండా కేవలం దేశీ టమాటాలతో ఈ సోరింగి చేపలు ఇగురు కూర తయారు చేసేద్దాం. మరి ఎందుకు ఆలస్యం చూసేద్దామా? హాయ్ అండి, ఈరోజు రెసిపీ సింపుల్గా చేపల ఇగురు ఇంకా తయారీ విధానం అయితే చూసేద్దాం. ఇక్కడైతే ముందుగా నేను ఇంకా 1 కేజీ చేపలు అయితే తీసుకున్నాను. చూడండి, ఇవి సోరింగి చేపలు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా ఇవి శుభ్రం చేసుకోవాలి కదా, ఒక అరగంట తర్వాత చూద్దాం. కాసేపటి పోయిన తర్వాత ఈ విధంగా చేపలను అయితే శుభ్రం చేసుకోనండి. ఇంకా చేప పైన బుర్ర భాగం ఇంకా అలాగే మొత్తం అంతా ఈ విధంగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఒక 1/2 కేజీ వరకు ఇంకా ఇవి దేశీ టమాటాలు అయితే అండి. ఇంకా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మాత్రం. చిట్టి టమాటాలు, ఇంకా అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నా. ఇందులోకి మసాలా అండి, ఇంకా చేపలకు పట్టేటట్టుగా పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ వేసేసుకున్నాను. ఈ చేపలు పట్టేట్టుగా మొత్తం అంతా కలిపేసుకోవాలి ఒకసారి. చేపలకి మసాలా పట్టించుకున్నాం. ఇప్పుడు తయారీ విధానం. ముందుగా ఇక్కడ సరిపడేలా నూనె అయితే వేసుకుంటున్నానండి. కాస్త చేపలకి నూనె పడుతుంది కాబట్టి ఇక నూనె అయితే వేసేసుకొని, నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, చిటికెడు మెంతులు వేసుకొని ఇక్కడ నేను 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. కాస్త లైట్గా కలిపేసుకొని నేను పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువ కట్ చేసుకున్నానండి. అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని ఇలా వేపుకోవాలి. కొంచెం ఒక 2-3 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని వేగించుకోవాలి, పచ్చివాసన పోయేలా. చిన్న టమాటాలని నేనైతే ఈ విధంగా మిక్సీ అయితే పెట్టేసుకోనండి. ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చగా ఉంటే సరిపోతుంది. మెత్తగా అయితే పేస్ట్ చేసుకోలేదు. పేస్ట్ చేసుకుని వేసుకుని కాస్త వేగించుకోవాలి టమాటా పేస్ట్ని. ఇందులోనే మరి కాస్త ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకుంటున్నాను కొంచెం. ఇంకా మనం చేపల్లో కూడా వేసుకున్నాం కదా, చూసుకొని సరిపడాలి మళ్ళీ వేసుకోవచ్చు అన్నట్టు. ఇంకా నేను వీటికి తగ్గట్టుగా వేసుకున్నాను. ఇక్కడ నేను దేశీ టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి నేను చింతపండు పులుపు అయితే వాడడం లేదు. మీకు కావాలంటే పులుపు అయితే వాడుకోవచ్చు. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. కాస్త మగ్గుతుంది. కాసేపు 3-4 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసినట్లయితే టమాటా పేస్ట్ ఇదంతా కాస్త బాగా వేగి చూడండి, నూనె కాస్త పైకి తేలింది. ఇప్పుడు నేను మిక్సీ జార్ మనం టమాటా పేస్ట్ వేసుకున్నాం కదా, కాస్త నీరు వేసుకొని సరిపడేలా ఇంకా వేసుకొని కాస్త మూత పెట్టేసుకున్నా. ఇక్కడ టమాటా ఇగురంతా ఇంకా చూడండి కాస్త ఒక పొంగు వచ్చిన తర్వాత మూత తీసుకొని చూసి ఈ విధంగా ఇంకా మరుగుతున్నప్పుడు నేను చేపలన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నాను. చేపలన్నీ వేసేసుకున్నానంటే చూడండి కాస్త మరుగుతుంది. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5-10 నిమిషాలు అయినా కాసేపటికే ఈ విధంగా అండి కాస్త బాగా మరిగి ఇలా కనిపిస్తుంది ఉడికినట్టుగా. చూడండి కాస్త దగ్గర పడింది. ఇంకా నూనె అంతా పైకి తేలి ఈ విధంగా ఇంకా చూడండి ఒక చేపను తీసుకున్నట్లయితే గరిటతో ఇంకా ఇలా ఉడికినట్టుగా అనిపిస్తుంది. చూడండి ఇంకా తెల్లగా ఈ విధంగా. ఇంకా నేను చివరిగా కాస్త గరం మసాలా పొడి కూడా వేసుకుంటున్నాను, 1 స్పూను. ఇంకా అలాగే కొత్తిమీర కూడా గుప్పెడు కట్ చేసుకుని వేసుకుంటున్నాను. చేపలు అయితే బాగా ఉడికిపోయావండి. అందులో మట్టి కుండలో వండుతున్నాం కాబట్టి ఇంకా తొందరగా ఉడికిపోద్ది. కాబట్టి నేనైతే మసాలా పొడి, కొత్తిమీర వేసుకొని పైన ఈ విధంగా గరిటతో మొత్తం అంతా కలిపేసుకున్నాను. ఇంకా గరిటతో అటు ఇటు కలిపినట్టయితే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇంకా అందులోనూ ఇలా అండి ఇంకా ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం క్లాత్ పట్టుకొని కలుపుకున్నట్లయితే సరిపోతుంది. ఇంకా ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకున్నా. ఇంకా ఎక్కువ ఉడికితే చేపలు మెత్తగా అయిపోతాయి, విరిగిపోతాయి కూడా. కాబట్టి ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇంకా చివరిగా చూడండి నూనె అంతా పైకి తేలింది కదా, ఇంకా కాసేపు మూత పెట్టేస్తున్నానండి. గరం మసాలా ఫ్లేవర్ అంతా పట్టుకుంటుంది చేపలకి కాబట్టి. కాసేపు అయిన తర్వాత ఇంకా మూత తీసుకుని చూస్తే ఇంకా ఇలా కనిపిస్తుందండి. నూనె అంతా పైకి తేలి కలర్ఫుల్గా చాలా చక్కగా కనిపిస్తుంది కదా. ఇంకా చేపలు కూడా టేస్ట్ తిన్నట్లేదు వేడి అన్నంలో. ఇంకా సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే మాత్రం. ఇంకా ఇలా అండి నేనైతే సింపుల్గా సోరింగి చేపల ఇగురు కూర ఈ విధంగా తయారు చేస్తున్నాను. మరి మీకు నచ్చిందా అండి? నచ్చితే చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు నా ఛానల్ని ప్లీజ్.